కోమటిరెడ్డి పరువు తీసిన హరీష్ రావు. టీమ్స్ ఆసుపత్రిపై కోమటిరెడ్డి ప్రచారానికి కౌంటర్. కోమటిరెడ్డి విషం చిమ్మడం బాధాకరం. పేదలపై ప్రేముంటే ఆసుపత్రి పూర్తి చేయండి. 27 ఫ్లోర్లు అనడం అవగాహన రాహిత్యానికి నిదర్శనం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా గిట్లనే అన్నారు. హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. 27 ఫ్లోర్లు ఉంటేంది, 40 ఫ్లోర్లు ఉంటేంది, 100 ఫ్లోర్లు ఉంటేది. ఇంకా ఎక్కువ పేషెంట్లకు అందించవచ్చు కదా ట్రీట్మెంటు. ఎక్కువ ఫ్లోర్లు ఉంటేనట ప్రమాదం జరుగుతున్నట ఎట్టురికి వస్తారు బయటికి అంటాను. ఇదానే మీ తెలివికలతనం. 100 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినప్పుడు దానికి సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ చూసుకున్నాకనే కడతారు. మెట్లు దిక్కుంటూరికి రావాలని చెప్తారా? అంత పెద్ద బిల్డింగ్ కట్టినాక నిన్న సిగ్గు తీసి పడేసి నిన్న కోమటిరెడ్డిది హరీష్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరువు తీశారు. కోమటిరెడ్డి ఓ సమావేశంలో ఎల్బీనగర్ టీమ్స్ హాస్పిటల్ గురించి మాట్లాడుతూ ఎంసీఏ గైడ్ లైన్స్ ప్రకారం 14 ఫ్లోర్లకు గవర్నమెంట్ హాస్పిటల్ దాటకూడదని అన్నారు. తాను ఇంజనీర్లను పిలిచి అడిగానని, వాళ్ళు 15 ఫ్లోర్లు ఉంటే అప్పటి సీఎం 27 ఫ్లోర్లకు పెంచామని చెప్పినట్లు తెలిపారని అన్నారు. వాళ్ళకు ఆలోచన లేదని తానే 14 ఫ్లోర్లకు ఏం చేసిండో ఏం చేసిండో వీళ్ళు ఎంత పెద్ద ఘనత చెప్తాను కుదించామని చెప్పానని చెప్పారు. నిజానికి ఎల్బీనగర్ టీమ్స్ ఆసుపత్రి కేసీఆర్ ప్రభుత్వం 14 ఫ్లోర్లతో ప్రారంభించింది. దీంతో కోమటిరెడ్డి కామెంట్స్ కు శుక్రవారం హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీమ్స్ ఆసుపత్రుల నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్మడం బాధాకరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అది ఉన్నదే 14 అంతస్తులాట, 27 అంతస్తులు కట్టిండ్లు, నేనే కుదించామన్నా అని చెప్పినట. అంటే నువ్వు 5 నెలల రాగానే 27 ఫ్లోర్లు కాస్త 14 ఫ్లోర్లు అయినాయా? కోమటిరెడ్డి గారు అవగాహన రాహిత్యంతో మాట్లాడకూడదు. మీరు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి, మీరు ఈ బిల్డింగులు ఆ బిల్డింగులు ఏలు పెట్టి ఎందుకు ఆగమవుతాను? మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, నవ్వుల పాలవుతున్నారు. ఇప్పుడు అది ఉన్నది, అది గతంలో కట్టిందే 14 అంతస్తులాట, మీరేమో 27 అంతస్తులు అంటారు. రాత్రే ఆ 27 అంతస్తుల నుండి 14 అంతస్తులకు కుదించకపోయిందా? బిల్డింగ్ మాయమైపోయిందా? ఈయన తగ్గించి కట్టించిందట, 5 నెలలనే తగ్గించి కట్టించినా. పరువు తీసుకునే మాటలు కాకపోతే దేనికి ఎక్కడికి వచ్చే మనుషులు మీరు? తెలివి కల మాట ఒక్క మంత్రి మాట్లాడతలేరా? వచ్చే దొరికిపోతాను లాగమవుతాను.